అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో కొంచెం వెరైటీగా ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్లో 750 గ్రామ్స్ మటన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే బౌల్లోనే వేస్తున్నాను. మటన్ కొంచెం హార్డ్గా ఉంటే కుక్కర్ యూజ్ చేయడం బెటరు. ఇందులో కొంచెం చెక్క, లవంగము, కొంచెం బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇవి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక పెద్ద టమాటా అయితే తీసుకుందాము. 1 సరిపోతుంది. ఎక్కువ అయిపోతే మటన్ కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది అనమాట. అందుకే ఒక పెద్ద టమాటా అయితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం ఒక 4-5 జీడిపప్పు వేసుకోవాలి. ఇవి అన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో ఈ ఆనియన్, జీడిపప్పు, టమాటా అనేది మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఏది రాకుండా జీడిపప్పు, ఆనియన్, టమాటా అయితే కొంచెం మిక్సీ జార్లోకి ఏమైతే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా కొంచెం హోల్స్ ఉన్న స్పూన్ అయితే ఆయిల్ అనేది రాకుండా ఆ పీసెస్ అనేవి ఈజీగా వస్తాయన్నమాట. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల మటన్ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఇది కొంచెం ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయాలి. అంతలోపు మనం టమాటా, ఆనియన్, జీడిపప్పు ఇదైతే పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒక 2 కలిపేసుకుందాము. కొంచెం వాటర్ కూడా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇలా వేసేసుకొని కలిపేసుకుందాము. మొత్తం ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి పేస్ట్ అనేది. జీడిపప్పు, టమాటా ఇలా వేయడం వల్ల మటన్ అనేది కొంచెం గ్రేవీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలా వేసేసుకొని కలిపేసుకోవాలి. మనకు టేస్టీకి సరిపడేంత సాల్ట్ అవన్నీ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని వదిలేద్దాము. కొంచెం మటన్ అనేది కొంచెం టైం పట్టింది కాబట్టి చూసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని అసలు పీస్ ఉడికిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇంకొంచెం 5 మినిట్స్ అలా మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఆల్మోస్ట్ మటన్ కర్రీ అంతా అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం ఒక 2 ఇలాచీ అట్లా వేసుకుందాము. మటన్లో ఇలాచీ ఫ్లేవర్ కొంచెం చాలా బాగుంటుంది. ఒక 2 అలా వేసుకొని కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. అంతే, గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.